Hello my dear students, welcome to our favorite channel Physics in Telugu. Okay. So మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఐపీకి సంబంధించి టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటన్నా పెరాబోలా. ఓకే. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అసలు ఈ టార్గెట్ సిరీస్ అంటే ఏంటి, ఈ టార్గెట్ సిరీస్ అసలు మనం ఎందుకు స్టార్ట్ చేసాము అనేది జస్ట్ ఒక వన్ మినిట్ మాట్లాడుకుందామా. అంటే ఆల్రెడీ డైలీ వింటున్నారు కదా, వినేవాళ్ళు ఆల్రెడీ డైలీ వింటున్నారు. బట్ ఈరోజు ఏంటి అంటారా, అంటే ఈరోజు ఈ కొత్తగా వీడియో చూసేవాళ్ళు, ఈరోజు కొత్తగా క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం జస్ట్ ఒక 1 మినిట్ మాట్లాడుకుందాం. ఓకే. సో మరి మన టార్గెట్ సిరీస్లో ఏంటంటే ఐపీకి సంబంధించి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. స్టెప్ బై స్టెప్ నీట్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ మీరు ఈ ప్రాబ్లమ్స్ వరకు, ఈ మోడల్స్ వరకు మీరు ప్రిపేర్ అయినా 95% అనేది పక్కాగా మీరు మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మనము ఓన్లీ ఈ టార్గెట్ సిరీస్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు నాన్న, దీనికి సంబంధించిన ప్రాక్టీస్ నోట్స్, క్లాస్ నోట్స్, లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎక్కడంటారా, ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఓన్లీ మ్యాథ్స్ ఒకటే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం మనం అన్ని సబ్జెక్ట్స్ మనము మన టార్గెట్ సిరీస్లో చెప్పడం అనేది జరుగుతుంది కదా. సో మరి దానికి సంబంధించిన లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎక్కడ ఆల్రెడీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో. మరి అండ్ అలాగే ఈ యాప్లో ఓన్లీ క్లాస్ నోట్సే కాదు నాన్న, మీరు ఆల్రెడీ జేఈ అండ్ నీట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా, సో దానికి సంబంధించిన ఎంసీక్యూస్, మాక్ టెస్ట్ కూడా మరి మనము ఈ యాప్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటే ఫ్రీగా అనేది మనము ఈ యాప్లో అనేది రాసుకోవచ్చు. అండ్ అలాగే మీరు మాక్ టెస్ట్ రాసిన వెంటనే రిజల్ట్ వస్తుంది. అండ్ అలాగే దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మళ్ళీ మనము మీరే అందులోనే డిస్ప్లే అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ దానితో పాటు మనకి జేఈఈ అండ్ నీటికి కూడా లాట్ ఆఫ్ మెటీరియల్ అనేది ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు దాన్ని వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి ఇవన్నీ మీరు పొందాలి అంటే ఏం చేయాలి, యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. వెరీ గుడ్, సూపర్. సో ఏంటన్నా ఈరోజు స్టార్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, పెరాబోలా. ఓకే. సెకండ్ ఇయర్కి సంబంధించి 2B కదా, సో పెరాబోలాలో మనకి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు పెరాబోలాలో మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ అనేది ఉంటుందన్న, మనకి టోటల్గా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. టోటల్గా 9 మార్క్స్. ఓకే. అంతేనా, 9 మార్క్స్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అండ్ అలాగే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఒక 7 మార్క్స్ అండ్ అలాగే ఒక 2 మార్క్స్. సో ఈరోజు మన క్లాస్లో 7 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ రెండు కవర్ చేసేద్దాం. ఓకే. 7 మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది నాన్న, ఏంటిది, స్టాండర్డ్ ఫామ్. పెరాబోలాకి స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా అసలు ఆ క్వశ్చన్ లేకుండా మీకు 90% ఆ క్వశ్చనే ఇస్తాడు, స్టాండర్డ్ ఫామ్ అనే ప్రాబ్లమే మీకు ఇస్తాడు. సో థియరం అంటాం, సో అది ఇస్తాడు. ఓకే. అదొకటి ఉంటుంది. ఇక 2 మార్క్స్ అంటారా, మనకి 2-3 మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ వరకు మీరు ప్రిపేర్ అయినా చాలు. ఓకే. సో చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్. సో చూద్దాం. ఓకే. సో స్టార్ట్ చేద్దామా. సో ఏం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు, 2 మార్క్స్ అండ్ 7 మార్క్స్. ఓకే. 2 మార్క్స్ అండ్ 7 మార్క్స్. సో చూడండి. సో ఫస్ట్ది ఒకటి మీకు ఐపీలో డెఫినెట్గా ఖచ్చితంగా మీకు ఇచ్చేది 90% ఈ క్వశ్చనే ఇస్తాడు. ఓకే. గత 3-4 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇదే కంటిన్యూగా వస్తూ ఉంటుంది మనకి. ఏంటన్నా, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా, డెరైవ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా, లేదా y² = 4ax, y² = 4ax. ఫైండ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది y² = 4ax. ఫైండ్ ద పెరాబోలా ఆఫ్ y² = 4ax పక్కన బై యూజింగ్ స్టాండర్డ్ ఫామ్. ఓకే. స్టాండర్డ్ ఫామ్ అని చెప్పేసి ఇస్తాడు. సో అది థియరం అనమాట, y² = 4ax. అసలు ఈ పెరాబోలా అనేది ఎట్లా ఉంటుంది కదా. సో మరి ఈ పెరాబోలా అనేది అసలు ఎట్లా ఉంటుంది అన్న మనకి కదా. సో మనకి సర్కిల్ అంటే సంథింగ్ ఎట్లా ఉంటుంది, ఒక సర్కిల్. ఓకే. ఇది ఒక సర్కిల్ ఎట్లా ఉంటుంది కదా. సో మరి మనకి పెరాబోలా వచ్చేసరికి యు, సో ఈ ఆకారంలో ఉంటుంది అన్న, సంథింగ్ ఇట్లా ఒక, ఇది x యాక్సెస్, y యాక్సెస్ కదా. సో ఇది ఒక పెరాబోలా. అండ్ నెక్స్ట్ అలాగే ఇది కూడా ఒక పెరాబోలా, ఇది x యాక్సెస్ మీద
పెరాబోలా, ఇది కూడా ఎక్స్ యాక్సెస్ మీద పెరాబోలా. అండ్ నెక్స్ట్ వై యాక్సెస్ మీద కూడా పెరాబోలా ఉంటుంది అన్న, ఇది కూడా పెరాబోలానే మనకి, ఇది కూడా పెరాబోలానే. ఏంటి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై 4ay, ఇది ఇక్కడ ఇదేమో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay అవుద్ది. ఓకే, ఇదేమో వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఇదేమో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay, ఇది పారాబోలా. అండ్ ఇది కూడా పారాబోలానే మనకి. ఓకే, ఇది కూడా పారాబోలానే. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి ఫామ్ అవుద్ది అనమాట. పారాబోలా అనేది ఎట్లా ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు అసలు అది ఎట్లా వచ్చింది ఏంటి, మనం ఎట్లా తీసుకుందాం స్టాండర్డ్ ఫామ్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఓకేనా. ఓకే, సరే మరి చూడండి అన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ యాక్సెస్ ఒకటి వై యాక్సెస్ ఒకటి తీసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సెస్ అండ్ అలాగే దిస్ ఈజ్ ద వై యాక్సెస్. సో ఎక్స్ యాక్సెస్ అండ్ ఇది వై యాక్సెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పాయింట్ ఎక్స్ యాక్సెస్ మీద ఒక పాయింట్ తీసుకుంటాం, ఎస్ అనే పాయింట్ తీసుకున్నాం. ఎస్ అనేది ఎక్స్ యాక్సెస్ మీద తీసుకున్నాం కాబట్టి a,0. సో దీన్ని మనము ఫోకస్ అని అంటాం. ఎస్ ఈక్వల్ టు ఫోకస్, ఎస్ ఈక్వల్ టు ఏంటి ఎస్ ఆఫ్ a,0. సో మనం ఫైండ్ అవుట్ చేసిందండి పి, మనం ఫైండ్ అవుట్ చేసిందాన్ని పి అనుకుంటాం. సో దాన్ని లోకస్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎప్పుడైనా సరే ఈ ఎస్కి ఎప్పుడు స్ట్రైట్లో ఉండదు నాన్న, కొంచెం అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఉంటుంది, కొంచెం అటు కానీ ఇటు కానీ ఉంటుంది. కొంచెం అటు సైడ్ అయితే లెస్ ఆర్ గ్రేటర్గా ఉంటుంది. సో నేను లెస్ తీసుకున్నా. సో ఇక్కడ అనుకోండి, సో ఎప్పుడైనా సరే ఈ వై యాక్సెస్కి దీనికి కరెక్ట్గా 90 degrees అనేది ఉంటుంది నాన్న. ఓకే, 90 degrees అనేది ఫామ్ అవ్వాలి. అంటే ఇక్కడ తీసుకున్న 90 degrees, లేదు ఇక్కడ తీసుకున్నాం అనుకో ఇక్కడ, సో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ, సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ. సో ఈ పీపీ సంథింగ్ ఎట్లా ఉంటుంది కదా మనం ఇక్కడ తీసుకుంటే. సో ఇక్కడ ఇది పెరాబోలా అనేది ఫామ్ అవుద్ది ఇట్లా. ఓకే, సో ఇదే కదా మరి పి, ఇది పి ఆఫ్ x1, y1. సో పారాబోలా పి ఆఫ్ x1, y1 అని చెప్పేసి అంటాం. సో ఇదే కదా. సో ఇది ఎస్, సో ఇది డిస్టెన్స్, ఎస్కి పీకి డిస్టెన్స్ అనమాట, లోకస్కి. ఓకే, సో ఇప్పుడు దీన్నేమో మనం ఎన్ అంటాం, ప్రొజెక్షన్ ఆఫ్ పి ఆన్ ఎక్కడ వై యాక్సెస్ మీద ఎన్ అనేది ప్రొజెక్షన్. అండ్ మీకు ఒక కండిషన్ ఉంటుంది మనకి పారాబోలాకి, ఏంటంటే అది SP/PM ఈక్వల్ టు ఈ అంటే ఇక్కడ ఎసెంట్రిసిటీ. ఈ అంటే ఏంటన్నా ఎసెంట్రిసిటీ. మరి పారాబోలా యొక్క ఎసెంట్రిసిటీ ఎంత 1 అవుతుంది. మనకి సర్కిల్స్కి వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఎంత అవుతుంది 0 అవుతుంది. పారాబోలా వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఎంత అవుతుంది 1 అవుతుంది. మరి ఎలిప్స్ వచ్చేసరికి <0 అండ్ అలాగే హైపర్బోలా వచ్చేసరికి <0. ఓకే, అట్లా ఉంటుంది అనమాట. లేదా <1, హైపర్బోలా <1, ఎలిప్స్ వచ్చేసరికి <1 ఉంటుంది. సో ఇక్కడ మనకి పారాబోలాకి ఏంటి ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 కదా. సో మరి SP/PM ఈక్వల్ టు ఎంత 1 అవుతుంది. మరి దీని నుంచి SP ఈక్వల్ టు ఎంత PM. అంటే ఈ ఎస్ నుండి పీకి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో, పి నుంచి ఎం, అంటే ఇక్కడ ఎం అనేది ఏంటంటే మనకి డైరెక్ట్రిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక లైన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇదేంటి డైరెక్ట్రిక్స్ L ఈక్వల్ టు 0. సో కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ పిఎం, సో దీన్ని ఎం కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఈ ఎస్ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఈ పి నుంచి ఎంకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, అట్లా ఉంటుంది అనమాట. సో ఇది కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి వర్టెక్స్ ఏ ఈక్వల్ టు 0,0 తీసుకుంటాం, 0,0 తీసుకుంటాం. అండ్ అలాగే మరి ఇక్కడ దీన్ని మనము జెడ్ కింద తీసుకుంటాం అన్న, జెడ్ -a,0, జెడ్ -a,0. ఈ జెడ్ ఏంటి ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎస్కి ఏకి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో, ఈ ఏ నుంచి జెడ్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఏ నుంచి జెడ్ కూడా మనకి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇదనమాట. మరి నెక్స్ట్ మనం ఇది ఎక్స్ యాక్సెస్ మీద తీసుకుంటాం కాబట్టి ఎస్ఏ ఈక్వల్ టు ఏ కింద తీసుకుంటాం, లేదా ఏఎస్ ఈక్వల్ టు ఏ
కదా, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే సంథింగ్ ఇక్కడ కూడా మీకు పిఎన్ ఇదేమో ఏ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి ఇది 1 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి ఈ పారాబోలా అనేది స్టాండర్డ్ ఫార్మ్ డయాగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మీకు ఇచ్చిన కండిషన్ ఏంటి, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఎస్సెంట్రిసిటీ, ఇది మెయిన్ కింద తీసుకోండి. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ఎస్పి. ఆల్రెడీ మీకు ఎస్పి ఈక్వల్ టు పిఎం. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది అనమాట. సో ఈ ఒక్క బొమ్మ వేస్తే సరిపోదు నాన్న, దీనికి మనం ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నామో మనము విత్ మ్యాటర్తో సహా అన్నీ రాయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ చూడండి లెట్ ఎస్ బి ద ఫోకస్ కదా, ఏముంది ఎస్ అనేది ఫోకస్ తీసుకున్నామా. ఓకే, నెక్స్ట్ ఎల్ అనేది డైరెక్ట్రిక్స్, దేనికన్నా ఇది ఎల్ అనేది డైరెక్ట్రిక్స్, ఎల్ ఈక్వల్ టు 0 అనేది పెరాబోలాకి మనము డైరెక్ట్రిక్స్కి తీసుకున్నాము. ఓకే, లెట్ జెడ్ బి ద ప్రొజెక్షన్, ఇదిగో జెడ్ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్, జెడ్ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ కింద తీసుకున్నాం. అండ్ ఏ బి ద మిడ్ పాయింట్, సో చెప్పాను కదా ఏ అనేది ఏంటి ఇక్కడ వర్టెక్స్ మిడ్ పాయింట్, దేనికి మిడ్ పాయింట్ ఎస్కి జెడ్కి అనేది మధ్యలో ఉంటుంది. అంటే ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో ఏ నుంచి జెడ్కి అంతే డిస్టెన్స్ ఉంటుంది, అంటే ఎస్కి జెడ్కి మధ్యలో ఉన్నట్టే కదా. ఓకే, సో ఎస్కి జెడ్కి మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్, అదిగోండి మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్. అంటే ఎస్ జెడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎస్ జెడ్ అంటే ఏమవుతుంది కదా, ఎస్ జెడ్ అంటే ఎంత అవుతుంది, ఎస్ఏ ప్లస్ ఏజెడ్ రాసుకోవచ్చు కదా, ఎస్ఏ ప్లస్ ఏజెడ్. ఓకే, ఎస్ఏజెడ్ ఏజెడ్ కూడా 1 రాసుకున్నాము. సో ఇటు కొట్టి ఏజెడ్ ఇజ్ 1 అయిపోయింది. సో మిడ్ పాయింట్ ఆఫ్ ది పారాబోలా. సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది అనమాట. సో ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, సో ఇక్కడ చెప్పాను కదా ఎక్స్ యాక్సెస్ మీద ఉంది కాబట్టి డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ లైన్ వచ్చేసింది డైరెక్ట్రిక్స్ లైన్, ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఓకే, సో మరి నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ మరి చూసిందే కదా పి ఆఫ్ x1 పారాబోలా ఎన్పి. నెక్స్ట్ ఇక్కడ పిఎం, సో మరి ఇక్కడ పిఎం కదా, సో ఇది పిఎం మనకి. ఓకే, సో ఇది పిఎం కదా, ఇదేమో పి ఇదేమో ఎం. మరి ఈ పిఎం ఏమవుతుంది, పిఎం అంటే పిఎన్ ప్లస్ ఎన్ఎం, పిఎం ప్లస్ ఎన్ఎం. సో అదే చదువుతున్నాడు అక్కడ, సో అదే చదువుతున్నాడు. ఇది పిఎం ఈక్వల్ టు పిఎం ప్లస్ ఎన్ఎం. చెప్పాను కదా ఇదేమో x1 అవుతుంది, అదేమో ఏ అవుతుంది. ఇదేమో ఏ లేదా x1 అంటే ఇది x1, ఏ x1. సో x1 ప్లస్ ఏ అని చెప్పేసి మనకి ఇచ్చాడు. ఓకే, సో వీ హ్యావ్. ఓకే, సో మరి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మనకి సింప్లిఫికేషన్, ఇది మొత్తం డెరివేషన్ పార్ట్. సో ఇది మొత్తం థియరీ పార్ట్, ఇక్కడ నుంచి మనకి డెరివేషన్ పార్ట్ అనేది ఇచ్చాడు. మరి ఎస్పీ స్క్వేర్ కదా, డిస్టెన్స్ ఎస్ అంటే ఏంటి, ఏంటన్నా ఇక్కడ ఎస్ అంటే ఏ కామా 0, ఎస్ అనేది ఏంటి ఏ కామా 0. మరి పి తెలిసిందే కదా ఏంటి, పి x1 కామా y1, x1 కామా y1. మరి పిఎం స్క్వేర్ అంటే ఇదే కదా పిఎం అంటే, ఇది పిఎం కదా, సో ఇది పిఎం కదా, సో ఇది పిఎం స్క్వేర్. సో డెరివేషన్ పార్ట్ చేసేద్దామా. సో మరి ఏమవుతుంది, ఆల్రెడీ స్క్వేర్ ఇచ్చేసాడు కాబట్టి ఏమవుతుంది, ఎస్పీ స్క్వేర్ అంటే ఎస్పీ స్క్వేర్ అంటే ఎంత అవుతుందన్న మనకి ఇక్కడ ఎక్స్ ఎంత, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ అంటే ఎంత, x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా y1 రద్దామా. సో x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంత అవుద్ది, సింప్లిఫికేషన్ చేసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax1 ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax1. సో x1 స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో మరి ఈ y1 స్క్వేర్ ఇట్లాగే ఉంచి ఈ x1 అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఎంత అవుతుందండి మనకి, ఎంత అవుతుంది ఇక్కడ కదా. సో y1 స్క్వేర్ ఈక్వల్ టు 2ax1 ప్లస్ 2ax1 అంటే y1 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 4ax1 కదా. సో x1, సో y ఈక్వల్ టు y స్క్వేర్ ఈక్వల్ టు ఎంత, 4ax. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా. సో
సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పారాబోలా. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పారాబోలా. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి స్టాండర్డ్ ఆఫ్ ది పారాబోలా అని చెప్పేసి ఉంటుంది. సో ఒకసారి చూడండి డయాగ్రామ్. సో అందరికి డయాగ్రామ్ నీట్గా అర్థమైపోయింది కదా. సో సూపర్. సో ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్న. పారాబోలా వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్గా 90% మనకి ఈ ప్రాబ్లమే ఇస్తాడు. ఓకే సూపర్. మరి ఇన్ కేసు ఇది ఇవ్వకపోతే అంటారా, మ్యాక్సిమం ఇది ఇస్తాడు. మ్యాక్సిమం కాదు 90% ఇదే, 90% కన్ఫర్మ్ ఇదే ఇస్తాడు. ఇన్ కేసు ఇది మిస్ అయితే నేను ఇంకొక ప్రాబ్లం చెప్తాను, అది కూడా చేయండి. ఓకే, సో మరి ఇంకొక ప్రాబ్లంకి వెళ్దామా. యా చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా పాసింగ్ త్రూ ది పాయింట్. సంథింగ్ మీరు ఆల్రెడీ సర్కిల్స్ చేశారు కదా. సో సర్కిల్స్ సేమ్ నాన్న ఒక మనకి ఇప్పుడు ఒక పారాబోలా ఈక్వేషన్ ఇస్తాడు. ఏంటి, యాక్సెస్ పారాబోలా యాక్సెస్ parallel to the x-axis, parallel to the x-axis అంటే కాబట్టి ఏమవుతుంది, x ఈక్వల్ టు ly స్క్వేర్ ప్లస్ my ప్లస్ n అని చెప్పేసి మనకి ఉంటుంది అనమాట. x-axis అన్నాడు కాబట్టి ఇది ఒక మనకి లైన్ అనమాట. సో ఈ లైన్ మీద ఇది లైన్ ఈక్వేషన్, ఈ లైన్ ఈక్వేషన్ మీద మనకి ఈ 3 పాయింట్స్ అనేవి పాసింగ్ త్రూ అవుతుంది. ఓకే, ఈ లైన్ ఈక్వేషన్ మీద ఈ 3 పాయింట్స్ అనేవి పాసింగ్ త్రూ అవుతుంది. దాని నుంచి మనము ఈ l m n 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, దీంట్లో పెట్టేస్తాం. అదే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఓకే, సో చూడండి ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా పాసింగ్ త్రూ ది పాయింట్స్ లేదా పాసింగ్ త్రూ ది points and having it's parallel to ఎక్కడన్నా x axis. therefore ఏమవుతుంది, x ఈక్వల్ టు ఏంటన్నా x ఈక్వల్ టు ly స్క్వేర్ ప్లస్ my ప్లస్ n. ఓకే, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ద ఈక్వేషన్, సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ -1, ఎంత -1, 2 అంతే కదా, -1, 2. సో ఏమవుతుంది ఇక్కడ, సో ఇదేమో x ఇదేమో y. సో x ఈక్వల్ ఎంత -1 ఈక్వల్ టు l ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 2 ప్లస్ n అంటే 4l ప్లస్ 2m ప్లస్ n -1 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఎంతనా 1, -1 అంటే 1 ఈక్వల్ టు కదా, 1 ఈక్వల్ టు l ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ -1 ప్లస్ n అంటే ఎంత అవుతుంది, l m ప్లస్ n -1 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇక్కడ +1 అవుతుంది కదా, సారీ, ఓకే ఇక్కడ +1 అవుతుంది ఎందుకంటే -1 ఇటు సైడ్ వస్తే +1. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఎంత 2, 1. సో ఎంత అవుతుంది 2 ఈక్వల్ టు l ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 1 ప్లస్ n. సో 2 ఈక్వల్ టు, లేదంటే డైరెక్ట్ రాసేయండి, ఎంత అవుతుంది l ప్లస్ m ప్లస్ n -2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇప్పుడు సాల్వింగ్ 2 and 3 అంటే ఎంత అవుతుంది మన 2 - 3 అవుతుంది కదా. సో సాల్వింగ్ 2 and 3. సో చూడండి మరి మనకి 2 and 3, 2 ఎంత 4l ప్లస్ 2m ప్లస్ n. సో 4l ప్లస్ 2m ప్లస్ n ప్లస్ 1 ఈక్వల్ టు 0.
నెక్స్ట్ వన్ 3 ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్, ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్, నెక్స్ట్ -1 ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు మైనస్ చేసామనుకో, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఎంత ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత అవుతుంది? 3l ప్లస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 5 కదా, ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇప్పుడు నౌ సాల్వింగ్ 3 and 4, సాల్వింగ్ 3 and 4. సో 3 ఎంత అన్న మనకి ఎల్ మైనస్ ఎం కదా. సో ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 0. మరి 4 ఎంత? ఎల్ ప్లస్ ఎన్, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఎంత? -2 ఈక్వల్ టు 0 కదా. సో మైనస్ 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 ప్లస్, సో క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత? ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా. ఓకే సూపర్. మరి ఎంత అవుతుంది ఇక్కడ? -2m ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో 2m ఈక్వల్ టు 1, m ఈక్వల్ టు ఎంత? 1/2. సో మనకి m ఈక్వల్ టు 1/2 వచ్చేసింది. సో మరి డైరెక్ట్గా మనము ఇక్కడ నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేది చూడండి. సో m ఈక్వల్ టు -1 వచ్చేసింది కాబట్టి, సో ఈ m వాల్యూ తీసుకెళ్ళేసి దేంట్లో పెడదాం? m వాల్యూ తీసుకెళ్ళి 5లో పెట్టేసేయండి డైరెక్ట్గా. 5 ఎంప్లాయీస్. సో ఎంత అవుతుంది? 5 ఎంప్లాయీస్ అయితే మనకి 3l ప్లస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఎంత అవుతుందని మనకి 6 లేదు, 3l ప్లస్ 3/2 ప్లస్ అంటే 3 ప్లస్ 6/2, సారీ 4/2 కదా. 3 ప్లస్ 4/2 ఈక్వల్ టు 0. అంటే 3l ఈక్వల్ టు ఎంత అవుతుందని మనకి? -7/2. సో l ఈక్వల్ టు ఎంత? -7/6. ఎంత? -7/6. సో మనకి m వాల్యూ వచ్చింది, l వాల్యూ వచ్చేసింది. సో దీని నుంచి మనము సంథింగ్ ఒక ఈక్వేషన్ 2నో 3లో పెట్టేసామనుకో, ఏ 2లోనో లేదా 3లోనో పెట్టేసామనుకో, మనకి n వాల్యూ కూడా వచ్చేస్తుంది కదా. సో నేను 3లో పెట్టుకుంటా, నాకు సింపుల్గా ఉంది కాబట్టి నేను 3లో పెట్టుకుంటా. సో 3 ఎంప్లాయీస్, 3 అంటే ఎంత? ఇంతే కదా. ఓకే, ఎల్ అంటే ఎంత? -7/6 -1/2 ప్లస్ ఎన్ -1 ఈక్వల్ టు 0. ఓకే, సో మొత్తానికి ఎల్సిఎం ఎంత అవుద్ది? ఇక్కడ 6 అవుతుంది కదా. సో 6 మొత్తానికి ఎల్సిఎం 6 కదా. సో 6 ఎంత? -7 -3 టైమ్స్, సో -3 ప్లస్ 6n -6 ఈక్వల్ టు 0. సో టోటల్గా ఎంత అవుతుందంటే -10 -16. సో 6n -16 ఈక్వల్ టు 0. 6n ఈక్వల్ టు 16, n ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? 16/6. అంటే ఇక్కడేమో 2 టైమ్స్, సారీ 3 టైమ్స్, ఇక్కడ వచ్చేసరికి 8 టైమ్స్, 8/3. సో n ఈక్వల్ టు ఎంత? 8/3. ఓకే, సో మొత్తాన్ని తీసుకెళ్ళి 1లో పెట్టేయండి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటన్నా? ఈక్వేషన్ 1 x ఈక్వల్ టు ఎల్ వై స్క్వేర్ కదా. ఎల్ అంటే ఎంత? -7/6 వై స్క్వేర్ ప్లస్ m 1/2y ప్లస్ 8/3. సో టోటల్గా ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇక్కడ 6 అవుతుంది. అంటే ఎంత? -7y స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 3y ప్లస్ 16 కదా, ఇది x. సో ఇటు సైడ్ వచ్చేస్తే 6x ఈక్వల్ టు -7y స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ 16. ఓకే, సో అంటే ఎంత అవుతుంది? 7y స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 6x ప్లస్ 16 ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఓకే, సో మరి ఈ విధంగా అనేది మనకి ఉంటుంది అనమాట. ఓకే, 6y స్క్వేర్, సారీ ఇక్కడ 6y స్క్వేర్ వచ్చినప్పుడు మరి ఎక్కడ కూడా మనకి మైనస్ వచ్చింది కదా. 6x minus 16 equal to 0. Okay, so this is the required parabola.
సో ఈ విధంగా 7 మార్క్స్ అనేవి మనకి ఉంటాయి. ఓకేనా, వెరీ గుడ్. ఓకే, ఒక నిమిషం, మనకి ఏదో టీవీ డిస్ప్లే సంథింగ్ ఆగిపోయింది, ఒకసారి సెట్ చేద్దాం. ఓకే, సూపర్. మరి ఒకసారి ఇప్పుడు చూడండి, సో 7 మార్క్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము 2 మార్క్స్ స్టార్ట్ చేసుకుందామా. సూపర్. సో ఇవి అనమాట, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆన్ పారాబోలా ఇంటూ y స్క్వేర్ ఈక్వల్ టు 8x హూజ్ ఫోకల్ డిస్టెన్స్. ఫోకల్ డిస్టెన్స్ ఏంటన్నా, ఫోకల్ డిస్టెన్స్ అంటే x1 ప్లస్ ఏ, ఫోకల్ డిస్టెన్స్ x1 ప్లస్ ఏ. ఓకే, ఇది మనకి ఫోకల్ డిస్టెన్స్కి పారాబోలా ఫార్ములా x1 ప్లస్ ఏ. ఓకే, ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది, ఈక్వల్ టు x1 ప్లస్ ఏ. అంటే మనకి ఈ x1 ప్లస్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు, మనకి ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. x1 ప్లస్ ఏ అంటే ఎంత, 10 ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ మనకి ఈ పారాబోలా అనేది ఇచ్చేసాడు అనమాట. మరి ఈ పారాబోలా నుంచి మనము ఈ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా. పారాబోలా ఇక్కడ ఏం చేయమని, ఫైండ్ ద కోఆర్డినేట్స్ అంటే x1, y1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి నాన్న. x1, y1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి, ఫోకల్ డిస్టెన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి, x1 ప్లస్ ఏ ఆల్రెడీ ఇచ్చాడు. x1 ప్లస్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. మరి ఇక్కడ మనకి ఏ వాల్యూ, ఈ ఇచ్చిన పారాబోలా నుంచి మనం ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి x1 వాల్యూ వచ్చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పారాబోలా ఈక్వేషన్లో పెట్టేస్తే x1, y1 అనేది వచ్చేస్తుంది. సో చూడండి, మనము చేద్దాం కదా. వెరీ గుడ్. సో ఫస్ట్ గివెన్ పారాబోలా. ఓకే, గివెన్ పారాబోలా ఎంత ఇచ్చాడు అన్న, y స్క్వేర్ ఈక్వల్ టు 8x, y స్క్వేర్ ఈక్వల్ టు 8x అంటే ఇక్కడ 4a ఈక్వల్ టు ఎంత అవుతుంది, 8 అవుతుంది. మరి a ఈక్వల్ టు ఎంత, 2. a ఈక్వల్ టు ఎంత, 2. జనరల్గా ఏంటి, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax కదా. సో ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 8x ఇచ్చాడు. 8x అంటే 4a అంటే 8 ఇచ్చాడు, a ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఏంటి, ఫోకల్ డిస్టెన్స్. సో ఫోకల్ డిస్టెన్స్, ఫోకల్ డిస్టెన్స్ ఏంటి, x1 ప్లస్ ఏ ఈక్వల్ టు ఎంత, 10. x1 ప్లస్ ఏ ఈక్వల్ టు ఎంత, 10. ఓకే, లేదు అంటారా, ఫోకల్ డిస్టెన్స్ ఈక్వల్ టు x1 ప్లస్ ఏ ఏంటి, మోడ్ x1 ప్లస్ ఏ ఫార్ములా. సో మనకి ఫోకల్ డిస్టెన్స్ ఎంత, 10 ఇచ్చాడు. సో పాజిటివ్ కాబట్టి x1 ప్లస్ ఏ. సో x1 ప్లస్ 2 ఈక్వల్ టు 10. సో మరి x1 ఈక్వల్ టు ఎంత, 8. x1 ఈక్వల్ టు 8. సో మరి x వాల్యూ తీసుకొచ్చేసి ఈ గివెన్ పారాబోలాలో పెట్టేసామనుకో అయిపోద్ది కదా. సో ఏమవుతుంది మరి కదా. సో y1 స్క్వేర్ ఈక్వల్ టు 8x1 స్క్వేర్. సో y1 స్క్వేర్ ఈక్వల్ టు 8 ఇంటూ ఎంత, 8. సో y1 స్క్వేర్ ఈక్వల్ టు 64. y1 ఈక్వల్ టు ఎంత, ప్లస్ ఆర్ మైనస్ 8. y1 ఈక్వల్ టు ఎంత, ప్లస్ ఆర్ మైనస్ 8. దేర్ ఫోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్, దేర్ ఫోర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఏంటన్నా, 8, ఇంకొకటి 8, మైనస్ 8. 8, 8 ఇంకోటేమో 8, మైనస్ 8. ఓకే, సో ఇవి మనకి రిక్వైర్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ అదనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద లైన్ 2y ఈక్వల్ టు 5x ప్లస్ k ఈజ్ tangent to the parabola y square equal to 6x. ఓకే ఓకే, మరి మనకి టాంజెంటల్ కండిషన్ ఏంటన్నా, టాంజెంటల్ కండిషన్. టాంజెంటల్ కండిషన్ ఇచ్చినప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c అనే లైన్తో మనం కంపేర్ చేయాలి. y ఈక్వల్ టు mx ప్లస్ సి అనే లైన్ వస్తుంది కదా. సో ఆ లైన్తో మనం కంపేర్ చేసాం అనుకో, సంథింగ్ సి ఈక్వల్ టు ఏ బై ఎం అని చెప్పేసి తీసుకుంటాం. సి ఈక్వల్ టు ఎంత, ఏ బై ఎం. సో మరి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు కదా.
ఓకే, ఈ లైన్ని నేను y = mx + c కండిషన్కి నేను లైన్ కండిషన్కి కంపేర్ చేస్తాను. దాని నుంచి మనకి m వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ m వాల్యూ అనేది వచ్చేస్తుంది. మరి ఏ వాల్యూ ఎట్లా వస్తుంది చూడండి, మనకి పెరాబోలా ఇచ్చాడు కదా. ఓకే, పెరాబోలా ఇచ్చాడు కదా, ఈ పెరాబోలా నుంచి సేమ్ ఇందాట్లాగే మళ్ళీ ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో చూడండి, సింపుల్ అన్న, చాలా అంటే చాలా ఈజీ. ఓకే, సో గివెన్ పెరాబోలా, ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. గివెన్ పెరాబోలా ఏంటన్నా y² = 6x అంటే 4a = ఎంత 6, మరి a = ఎంత అవుద్ది 3/2 అంతే కదా. అంటే a = ఎంత అవుతుంది 6/4, దీని నుంచి a = ఎంత అవుద్ది 3/2 అవుతుంది. a = 3/2. ఓకే, సో మరి ఇప్పుడు గివెన్ లైన్ ఏంటన్నా గివెన్ లైన్ 2y = 5x + k. ఓకే, సో దీని నుంచి y = ఎంత అవుతుంది 5/2 × x + k/2, 5/2 × x + k/2. సో మరి దీన్ని ఏం చేయాలి, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకో. సో ఈక్వేషన్ 1 కంపేర్ విత్, సో ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ టాంజెంటల్ కండిషన్. టాంజెంటల్ కండిషన్ ఏంటన్నా టాంజెంటల్ కండిషన్ y = mx + c, y = mx + c. మరి y = mx + cకి కంపేర్ చేసామనుకో, మరి హియర్ m = ఎంత అవుతుంది, m = ఎంత 5/2, m = ఎంత 5/2, మరి c = ఎంత k/2, ఎంత k/2. c = ఎంత k/2 కదా. సో ఇప్పుడు నౌ ఏమవుతుంది c = a/m, c = a/m. c అంటే ఎంత k/2 కదా, సో k/2. నెక్స్ట్ a అంటే ఎంత 3/2/m, m అంటే ఎంత ఇక్కడ మనకి 5/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 అనేది ఇటు డినామినేటర్, అటు సైడ్ వెళ్తే న్యూమినేటర్కి వెళ్తుంది, అంటే 2 × 3. సో k = ఎంత అవుతుంది మనకి 6/5. k వాల్యూ వచ్చేసిందా, k = ఎంత 6/5. సో ఇదే ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా అనేవి మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి నాన్న. మరి నెక్స్ట్ వన్, if 1/2, 2 is one extremity of focal chord of the parabola y² = 8x, find the coordinates of the other extremity. సో మనకి వన్ ఎక్స్ట్రిమిటీ నుంచి అదర్ ఎక్స్ట్రిమిటీకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మరి వన్ ఎక్స్ట్రిమిటీ, ఈ వన్ ఎక్స్ట్రిమిటీ అనేది ఏంటన్నా, నేనేం చెప్పాను మీకు, వన్ ఎక్స్ట్రిమిటీ ఏమవుతుంది at² 2at, అంతేనా, at² 2at. మరి అదర్ ఎక్స్ట్రిమిటీ ఏమవుతుంది a/t² -2a/t, a/t² -2a/t. సో వన్ ఎక్స్ట్రిమిటీ, ఈ వన్ ఎక్స్ట్రిమిటీ ఎంత ఇచ్చాడు 1/2, 2 ఇచ్చాడు, 1/2, 2. సో ఇక్కడ మనకి ఏమేమి వాల్యూస్ కావాలి, టీ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి. ఓకే, టీ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి. సో ఏ వాల్యూ మనకి ఆల్రెడీ ఇక్కడ గివెన్ పెరాబోలా, దీని నుంచి మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో మరి అండ్ అలాగే దీన్ని ఉపయోగించి మనము టీ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసామనుకో. ఓకే, టీ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తే మనకి అది తీసుకొచ్చేసి దీంట్లో పెట్టేస్తే మనకి అదర్ ఎక్స్ట్రిమిటీ వచ్చేస్తుంది. ఓకేనా, సో చూద్దామా, చూడండి. ఓకే, సో ఇక్కడ వన్ ఎక్స్ట్రిమిటీ ఎంత ఇచ్చాడు at². సో దీని ఒక్కసారి కొంచెం పక్కన పెడదాం. సో చూడండి 1/2 కదా, అండ్ అలాగే సో గివెన్ పెరాబోలా ఎంత
వై స్క్వేర్ ఈక్వల్ టు 8x, మరి 4a ఈక్వల్ టు 8, ఏ ఈక్వల్ టు ఎంత 2, ఏ ఈక్వల్ టు ఎంత 2. సో ఇప్పుడు మరి ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకోవచ్చు కదా వన్ ఎక్స్ట్రీమిటీ నుంచి. సో ఏమవుతుంది, ఏ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 1/2 ఆర్ 2at ఈక్వల్ టు ఎంత 2. సో మరి 2 దీన్ని పెట్టామనుకో 2t. సో నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను దీంట్లో పెడుతున్నాను. నువ్వు దీంట్లో పెట్టినా సేమ్ థింగ్, మీకు సేమ్ వాల్యూ వస్తుంది. మీరు దీంట్లో పెట్టినా మళ్ళీ అదే వాల్యూ వస్తుంది మనకి, టీ వాల్యూ 4t ఈక్వల్ టు t. సో t ఈక్వల్ టు ఎంత 1/2. t అనేది ఎంత అవుతుంది మనకి 1/2 అనేది అవుతుంది కదా. సో సూపర్. కావాలంటే మీరు దీంట్లో పెట్టుకోండి, ఎంత అవుద్ది 2t స్క్వేర్ 1/2 అంటే t స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 1/4, t ఈక్వల్ టు ఎంత 1/2. ఇదైనా మీకు 1/2నే వస్తుంది, ఇదైనా 1/2నే. ఓకే, సో ఇప్పుడు మనము అదర్ ఎక్స్ట్రీమిటీ రాయొచ్చు కదా. సో ఇప్పుడు అదర్ ఎక్స్ట్రీమిటీ ఏంటన్నా, అదర్ ఎక్స్ట్రీమిటీ ఫార్ములా ఆల్రెడీ ఇందాక కదా చెప్పింది. ఇప్పుడు ఏంటి ఫార్ములా, a/t స్క్వేర్ కామా మైనస్ 2a/t, a/t స్క్వేర్ కామా మైనస్ 2a/t అంటే a 2/t స్క్వేర్, t అంటే ఎంత 1/2 కదా. సో 1/4 కామా ఇక్కడ వచ్చేసరికి మైనస్ 2/2/t అంటే ఎంత, t ఎంత వస్తుంది మనకి 1/2. ఓకే, సో మనకి ఎంత అవుతుంది 5కి వచ్చింది కదా. సో 8 కామా మైనస్ 8, 8 కామా మైనస్ 8. ఓకే సూపర్. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose vertex is. Find the equation of the parabola whose vertex is. vertex అంటే ఇది a, vertex అంటే a, ఫోకస్ అంటే ఎంత s. vertex అంటే a, ఫోకస్ అంటే s. సో a ఇచ్చేసాడు మనకి అండ్ అలాగే ఫోకస్ s ఇచ్చాడు. ఓకే, సో మరి దీని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. సో మనకి వర్టెక్స్ ఇచ్చి అండ్ ఫోకస్ ఇచ్చి మనకి ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అంటే ఏంటి, x మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k. x మైనస్ h హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k. ఇది ఫార్ములా కదా. సో మరి మనకి ఇక్కడ x కామా y, సో ఈ వర్టెక్సే x కామా y కింద తీసుకుంటాం. వర్టెక్స్ ఉంది కదా, ఇది x కామా h కామా k, ఈ వర్టెక్స్ని h కామా k కింద తీసుకుంటాం. ఓకే, మరి నెక్స్ట్ సో మనకి ఈక్వేషన్ కావాలంటే x y కావాలి, నెక్స్ట్ ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఎలా తీసుకుంటామంటే a ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఏఎస్, ఈ ఎస్కి ఏకి ఉన్న డిస్టెన్సే మనకి ఏ అవుతుంది. ఎస్ ఉంది కదా, ఈ ఎస్కి అండ్ ఏకి ఉన్న డిస్టెన్సే మనకి ఏ, అంటే ఈ రెండింటికి మళ్ళీ మనము డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో చూడండి. ఫస్ట్ నౌ గివెన్ లేదు లెట్ అని రాసుకోండి. లెట్ ఏ ఈక్వల్ టు ఎంత 3 కామా మైనస్ 2 అండ్ ఎస్ ఈక్వల్ టు ఎంత 3 కామా 1. ఓకే, 3 కామా 1. ఓకే, ఇప్పుడు నౌ స్మాల్ ఏ ఈక్వల్ టు ఏఎస్, డిస్టెన్స్ ఆఫ్ ది ఏఎస్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుందన్న మనకి 3 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ కదా. సో ఎంత అవుతుంది 0 ప్లస్ 9 అంటే ఎంత 3. సో స్మాల్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నౌ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏంటన్నా, x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k కదా. x మైనస్ h హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్
కే. సో మరి ఎక్స్ మైనస్ హెచ్ ఇదే కదా, హెచ్ కామా కే. సో ఇది హెచ్, ఇది కే, హెచ్ కామా కే. సో ఎంత అవుతుంది మనకి, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a. సో 4 ఇంటూ ఏ అంటే ఎంత, 3 ఇంటూ వై మైనస్, సో వై ప్లస్ 2 అంతే. సో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 12 ఇంటూ వై ప్లస్ 2. ఓకేనా. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసేయండి, లేదు అంటే మీరు ఇలా వదిలేసినా నో ప్రాబ్లం. ఓకేనా. ఓకే, సరే ఇలా వదిలేసేయండి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 12 ఇంటూ వై ప్లస్ 2. ఓకేనా. నెక్స్ట్ వన్. ఓకే, సో ఇవి మనకి పారాబోలాలో ఉన్న 7 and 2 మార్క్స్. ఓకేనా. సింగిల్ వీడియోలో సింగిల్ క్లాస్లో అయిపోయింది. 7 మార్క్స్ మళ్ళీ చెబుతున్నాను. మనకి ఆ 7 మార్క్స్ సంబంధించి స్టాండర్డ్ ఫామ్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాను. డెఫినెట్గా మీకు 90% అదే వస్తుంది. ఓకేనా. సూపర్. సో మళ్ళీ మనం వేరే క్లాస్లో వేరే టాపిక్తో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. సో ఎప్పటికప్పుడు మీకు మన టార్గెట్ సిరీస్ గురించి అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ and share your friends. Okay, thank you very much.